నేను పోలీసుల్ని పంపించాను కదా, ఇంకా రాలేదా? మీ మాటకి డిపార్ట్మెంట్ లో అంత విలువ ఉందన్నమాట. మీ ఇద్దరిని నమ్ముకుని లైఫ్ ఎలా లీడ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఉదయం నుండి ఆఫీస్ లో తిండి తిప్పలు లేకుండా చచ్చిపోయేలా ఉన్నావు. కనీసం ఇప్పుడైనా రియాక్ట్ అవ్వండి నాన్న. నువ్వు కాల్ కట్ చేయమ్మా, ఇప్పుడే కమిషనర్ కి ఫోన్ చేసి మాట్లాడతాను. మీ నాన్నకి ఇన్నిసార్లు ఫోన్ చేసే బదులు ఒక్కసారి కిందకెళ్ళి సారీ చెప్తే అయిపోతుంది కదా. నేను ఎవ్వరికి సారీ చెప్పను. ఈ మాట నీకెన్నిసార్లు చెప్పాలి? మా డాడీ పోలీసుల్ని పంపిస్తానన్నారు. సారీ చెప్పే పని లేకుండా వాళ్లే మనల్ని బయటకు తీసుకెళ్తారు. అప్పటి వరకు సైలెంట్ గా ఉండండి. ఫ్యాక్టరీ దగ్గర పరిస్థితి ఏంటో కనుక్కున్నారా? నాకేం అవసరం? అదేంటండి అలా మాట్లాడతారు? ఇంకెలా మాట్లాడాలి? నీ కోడలు వాళ్ళకి సారీ చెప్తే బయటికి వెళ్తారు, ఒకరు తగ్గకపోతే అక్కడే ఉంటారు. అంటే మేఘనతో పాటు సంజయ్ కూడా ఉన్నాడు కదండి. ఉండి కూడా ప్రయోజనం లేదు కాబట్టి సమస్య ఎంతో దూరం వచ్చింది. వాడికి ఇలాంటి సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడం రాదండి. పాపం ఎంత టెన్షన్ పడుతున్నాడో. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఎవరి మీద జాలి చూపిస్తున్నావో తెలుస్తుందా? ఎలాంటి సమస్యలైనా సరే మనకున్నంత అనుభవంతో డీల్ చేస్తాడనే కదా అప్పుడు పవర్ ఆఫ్ అటర్నీ రాయించుకున్నాడు. కంపెనీ కోసం కష్టపడుతున్నానని ఆస్తి మొత్తం లాగేసుకున్నాడు. అలాంటి వెదవికి తగిన శాస్త్రే జరిగింది. కన్న తండ్రి అయ్యుండి కూడా ఎందుకండి అంత కఠినంగా మాట్లాడుతున్నారు? తల్లిదండ్రుల ప్రేమని స్వార్థం కోసం వాడుకున్న నీచుడు వాడు. అందుకే సంజయ్ విషయంలో ఈ గుండె పాషాణమయ్యింది. వాడి మీద జాలి పడటం పాపం అవుతుంది. పోనీ వాడి గురించి వదిలేయండి, కనీసం మన కంపెనీ గురించి అయినా. మనా కాదు, మనకి ఆ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. ఈ విషయానికి ఎన్నిసార్లు. ఏమండి, దయచేసి మీరు ఆవేశపడకండి, నార్మల్గా మాట్లాడండి. కోపం వచ్చే మాటలు చెప్పి ఆవేశపడకండి, ఆరోగ్యం చూసుకున్నట్టు ఎలా చెప్పు? ఏమండి, మనం పెంచిన మొక్క మహావృక్షమైంది. ఆ ఫలాన్ని అనుభవించే భాగ్యం లేకపోయినా కూలిపోవాలని కోరుకోకూడదు కదండి. మనం కోరుకోవటం లేదు, అది వాళ్ల కర్మఫలం. పచ్చని చెట్టుకి చీడ పట్టించిన కీడు ఊరికి వదులుతుందా? వర్కర్స్ అందరూ ఆఫీసు బయట డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తూ వాళ్ళిద్దరిని బయటికి వెళ్లకుండా ఆపుతున్నారంట. ఆ మేఘన ప్రెసిడెంట్ని కొట్టడానికి చేయవచ్చింది, కానీ సారీ చెప్పడానికి మాత్రం నోరు రావటం లేదు. పోనీ సంజయ్ అయినా వెళ్ళి వాళ్లతో మాట్లాడొచ్చు కదా. వాడికి మాట్లాడే టాలెంటే ఉంటే సారీ చెప్పించడం కాదు, ఆ ప్రెసిడెంట్ మీద వాడి పెళ్ళం చెయ్యెత్తకుండా ఆపేవాడు. నాకు తెలిసి వర్కర్స్ స్ట్రైక్ ఆపరు, పంతానికి పోయి వీరిద్దరు సారీ చెప్పరు, బయటికి రారు. లేదు మామయ్య, వాళ్ళు సేఫ్ గానే బయటకొస్తారు. నీకెలా తెలుసమ్మా? వాళ్ళిద్దరికీ సెక్యూరిటీ ఇవ్వడానికి వెళ్ళింది మరెవరో కాదు మామయ్య, తరుణ్. యాజమాన్యం 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 యాజమాన్యం. తరుణ వాడెందుకెళ్ళాడు? వాళ్ళ అమ్మలాగే వాడికి వాళ్ళ అన్నయ్య మీద కోపం చచ్చి ప్రేమ పుట్టుకొచ్చిందా? తరుణ్ తమ్ముడిగా వెళ్ళలేదు మామయ్య, ఏసీపీగా వెళ్లారు. వర్కర్స్ తో మాట్లాడి సంజయ్ బావని మేఘనక్కని సేఫ్ గా ఆఫీస్ నుంచి బయటకు తీసుకొస్తానని చెప్పి వెళ్లారు. మీ మాటలు వినిపించి ఈ విషయం చెప్పడానికొచ్చాను. అంతా సర్దుకుంటుంది, మీరేం వరి అవ్వకండి అత్తయ్య. యాజమాన్యం 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 యాజమాన్యం. ఆపండి.
మేడం మేడం ఏంటి? మీకు సెక్యూరిటీ ఇవ్వడానికి ఏసీపీ తరుణ్ గారు వచ్చారు. మనకి సెక్యూరిటీగా సిటీలో వేరే ఏసీపీ లేడా? అసలు ఇతను మన మీద కోపంగా ఉన్నాడు. ఇక్కడ నుంచి తీసుకెళ్తాడో లేకపోతే గొడవని పెద్దది చేస్తాడో. సార్ మీరు ఇక్కడికి వచ్చారేంటి సార్? నేను ఇక్కడికి కిరణ్మయి కొడుగ్గా రాలేదు. లోపలున్న వాళ్ళకి ప్రొటెక్షన్గా నా డ్యూటీ నేను చేయడానికి వచ్చాను. అంటే వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారా సార్? అవును. దానికి మేము ఒప్పుకోం. మా ప్రెసిడెంట్కి సారీ చెప్పే వరకు వాళ్ళిద్దరిని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వం. చూడండి, నాకొచ్చిన ఆర్డర్ ప్రకారం మీ అందరి మీద లాఠీ చార్జ్ చేసైనా సరే వాళ్ళని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళాలి. కానీ నేను ఆ పని చేయలేను. మీరంతా మా అమ్మా నాన్నల మీద ఎంత రెస్పెక్ట్ చూపించారో, వాళ్ళకి మీ మీద ఎంత అభిమానమో అన్నీ నాకు తెలుసు. ఆ ఎమోషన్తోనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి నా డ్యూటీకి అడ్డు రావద్దు. వాళ్ళని లోపల లాక్ చేయడం కరెక్ట్ కాదు. అది కాదు సార్, మేఘనా మేడం నన్ను కొట్టారు, చాలా నీచంగా మాట్లాడారు. అందుకే నాకు సారీ చెప్పించి ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. మేఘన చేసింది చాలా పెద్ద తప్పు. కానీ ఆవిడ సారీ చెప్పడానికి సిద్ధంగా లేదన్న విషయం మీకు కూడా తెలుసు. నేను కూడా వాళ్ళకి సహాయం చేయడానికి కమిషనర్ ఆర్డర్ మీద వచ్చాను. మీరు అనుకున్నది సాధించేంత వరకు స్ట్రైక్ చేయండి. మీ వైపు న్యాయం ఉంది కాబట్టి అది మీ హక్కు. నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను. దయచేసి వాళ్ళిద్దరినీ బయటికి తీసుకెళ్ళనివ్వండి ప్లీజ్. ఓకే సార్, మీకోసం ఒప్పుకుంటున్నాం. కానీ మాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు. ఓకే, థ్యాంక్ యూ. మేడం సార్, మిమ్మల్ని ఏసీపీ తరుణ్ గారు కిందకి రమ్మంటున్నారు.